శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషై మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 73వ సర్గము. ఆకాశ మార్గమున రథముపై తనను తీసుకొని పోవుచున్న రావణుని మందలించుచు సీతాదేవి తీవ్రముగా పరుషోక్తులాడుట. కముత్పతంతం తం దృష్ట్వా మైథిలీ జనకాత్మజ దుఃఖిత పరమోద్విగ్న భయే మహతివర్తిని. రోషరోదన తామ్రాక్షి భీమాక్షం రాక్షసాధిపం రుదతి కరుణం సీత హ్రియమానే దమబ్రవీత్. ఆ విధముగా రావణుడు తనను తీసుకొని ఆకాశమున సాగిపోవుచుండగా జూచి సీతాదేవి భయముతో మిగుల కంపించుచు ఎంతయు దుఃఖమున మునింగెను. తనను అట్లు అపహరించుకొని పోవుచున్న రావణునిపై కుపితయై చేయినది లేక వెక్కి వెక్కి ఏడ్చుటచే సీతాదేవి యొక్క కన్నులెరుపెక్కెను. అప్పుడు ఆమె దీనముగా విలపించుచు భయంకరమైన చూపులు గల ఆ రాక్షసరాజుతో ఈ విధముగా పలికెను. నా వ్యపత్రపసే నీచ కర్వణానేన రావణ జ్ఞాత్వా విరహితాం యన్మాం చోరయిత్వా పలాయసే. త్వయైవ నూనం దుష్టాత్మన్ భీరునా హర్తుమిచ్చత. మమాపవాహితో భర్త మృగరూపేణ మాయయా. యోహి మాం ఉద్యతస్త్రాతుం సోప్యయం వినిపాతితః. గృధ్రరాజః పురాణోసౌ స్వసురస్య సఖా మమ. ఓ నీచ రావణ, రామలక్ష్మణులు లేని సమయమును చూచుకొని ఒక దొంగవలే నన్ను తీసుకొని పారిపోవుచుంటివి. ఇట్టి పని చేయుటకు నీకు సిగ్గగుట లేదా? ఓ దుర్మార్గుడా, నన్ను అపహరింపదలచి నా భర్తకు భయపడి నీవు మాయా మృగరూపముతో ఆయనను నాకు దూరము చేసితవనుట నిశ్చయము. మా మామగారికి ప్రియమిత్రుడైన జటాయువు నన్ను కాపాడుటకు పూనుకొనగా అతనిని నీవు వధించితివి. అట్లు ఒక ముసలి పక్షిని చంపిన నీవేమి శూరుడవు? పరమం ఖలుతే వీర్యం దృశ్యతే రాక్షసాధమా. విశ్రావ్య నామధేయం హి యుద్ధే నాస్మి జితాత్వయా. ఈదృశం గర్హితం కర్మ కథం కృత్వా న లజ్జసే. స్త్రియాశ్చ హరణం నీచా రహితే తు పరస్య చ. కథయిష్యంతి లోకేషు పురుషాః కర్మ కుత్సితం. సునృశంసం అధర్మిష్టం తవ సౌందర్యమానినః. ధిక్ తే శౌర్యం చ సత్వం చ యత్ త్వం ఖదితవాంస్తదా. కులాక్రోశకరం లోకే ధిక్ తే చారిత్రమీదృశం. ఓ రాక్షసాధమా,
యుద్ధరంగమున నీ పేరు ప్రకటించుకొని రఘువీరులతో పోరి నన్ను ఇటు తీసుకొని రాలేదు గదా. దీనిని బట్టి నీ పరాక్రమము యొక్క గొప్పతనము కనబడుచునే ఉన్నది. ఓ నీచుడా, యజమాని లేని సమయమున అతని భార్యను అపహరించితివి. ఇట్టి నికృష్టమైన పనిని చేయుటకు నీకు సిగ్గు లేదా? నీవు పరాక్రమము లేనివాడవైనను మహావీరుడనని గొప్పలు చెప్పుకొనుచుందువు. కానీ నీవు ధర్మము తప్పి చేసిన ఈ క్రూర కార్యమును లోకములోని వీరులెల్లరూ నీచమైనదిగా చెప్పుకొందురు. ఛీ, నీవు ఆనాడు నన్ను అపహరించుకొని వచ్చినప్పుడు నీ బల పరాక్రమములను గూర్చి తెగ పొగుడుకొంటివి. లోకమున కలకాలము నీ వంశమునకే అపకీర్తిని తెచ్చిపెట్టడి ఈ నీ చరిత్ర సిగ్గుచేటైనది. కిం కర్తుం సఖ్యమేవం హి యజ్జవేనైవ ధావసి ముహూర్తమపి తిష్టస్వ న జీవన్ ప్రతియాస్యసి. ఓ రాక్షసుడా, శ్రీరామునకు భయపడి నీవు పలాయనము చిత్తగించుచుంటివి. స్త్రీనైన నేను ఏమి చేయగలను? ఒక్క క్షణకాలం పాటు ఆగుము, నీవు ప్రాణములతో ఇంటికి చేరవు. శ్రీరాముడు వచ్చి నిన్ను హతమార్చును. నహి చక్షుష్పదం ప్రాప్య తయోః పార్థివపుత్రయోః ససైన్యోపి సమర్థస్త్వం ముహూర్తమపి జీవితుం నత్వం తయోః సరస్పర్శం సోఢుం సక్తః కథంచన వనే ప్రజ్వలితస్యేవ స్పర్శమగ్నేర్విహంగమః సాధు కృత్వాత్మనః పథ్యం సాధు మాం ముంచ రావణ మత్ప్రదర్శన రుష్టో హి భ్రాత్రా సహపతిర్మమ విధాస్యతి వినాశాయ త్వం మాం యదిన ముంచసి. రామలక్ష్మణుల కంటబడినచో నీవు నీ సైన్యము ఒక్క క్షణకాలము కూడా బ్రతికి ఉండుట దుర్లభము. వారి నుండి నీవు తప్పించుకొనజాలవు. అరణ్యమునందు దావాగ్ని జ్వాలలకు పక్షివలే ఆ ఇరువురు వీరుల శరవుల ధాటికి ఏ విధముగాను నీవు తట్టుకొనజాలవు. కావున ఓ రావణ, నన్ను విడిచిపెట్టి నిన్ను నీవు రక్షించుకొనుము. నీవు నన్ను శ్రీరామునకు అప్పగింపనిచో, ఆయనను నీవు శరణు గోరకున్నచో, నన్ను నీవు అవమానించినందులకు మిగుల క్రుద్ధుడైన నా పతి తన తమ్మునితో గూడి వచ్చి నిన్ను హతమార్చి తీరును. ఏనత్వం వ్యవసాయేన బలాన్మాం హర్తుమిచ్చసి వ్యవసాయః సతే నీచ భవిష్యతి నిరర్థకః నహ్యహం తమపశ్యంతి భర్తారం విబుధోపమం ఉత్సహే శత్రువసగా ప్రాణాన్ ధారయితుం చిరం న నూనం చాత్మనః శ్రేయః పథ్యం వా సమవేక్షసే మృత్యుకాలే యథామర్త్యో విపరీతాని సేవతే ముమూర్షూణాం హి సర్వేషాం యత్ పథ్యం తన్న రోచతే పశ్యామ్యజ్జ హి కంఠే త్వాం కాలపాసావపాసితం యథా చాస్మిన్ భయస్థానే న బిభేషి దశానన వ్యక్తం హిరణ్మయాన్ హి త్వం సంపశ్యసి మహీరుహాన్. ఓ నీచుడా, కుటిల బుద్ధితో బలవంతముగా నన్ను అపహరించుకొని వచ్చిన నీ సంకల్పము వొమ్ము కాక తప్పదు. ఏలనన దైవ సమానుడైన నా పతి దర్శనము కాకుండా శత్రువు యొక్క ఆధీనములో ఉండవలసి వచ్చినచో ఎంతో కాలం నా ప్రాణములను నిలుపుకొనుటకు ఇష్టపడను. నీ శ్రేయస్సుని గాని హితమును గాని నీవు చూచుకొనకున్నావు. ఇది నిజము. చావు దగ్గర పడినప్పుడు మానవుడు విపరీత కార్యములకే పూనుకొనును. నూకలు చెల్లిన వారికందరికీ హితకరమైన ఆహారము రుచింపదు. ఇప్పుడు నీ మెడకు యమపాసము చుట్టుకొని ఉన్నట్లు నేను తలంచుచున్నాను. నీవు నిజముగా భయపడవలసిన విషయమునందు భయపడుట లేదు. దీనిని బట్టి చూడగా నీవు బంగారు వృక్షముల కొరకు ప్రాకులాడుచున్నట్లు కనబడుచున్నది. నదీం వైతరణీం ఘోరాం రుధిరౌఘ నివాహినీం అసిపత్ర వనం చైవ భీమం పశ్యసి రావణ తప్తకాంచన పుష్పాం చ వైడూర్య ప్రవరచ్చదాం ద్రక్ష్యసే సాల్మలీం తీక్ష్ణాం ఆయసై కంటకైశ్చితాం. రక్త ప్రవాహము నీతో నిండి ఘోరముగా నుండి వైతరణీ నదిని, భయంకరమైన అసిపత్ర వనమును, తీవ్ర వేదనను గుర్చిడి కత్తులతో నిండిన నరకమును చూచెదవు. అగ్నికి ఎర్రగా కాగిన బంగారు పుష్పములను, బాగుగా వేడెక్కిన వైడూర్య మణులు పొదిగిన ఆకులను గలదియు, మొనదేలియున్న ఇనుప ముళ్ళు గలదియు అయిన బూరుగు చెట్టు ఆకారము గల స్తంభములను కౌగిలించుకొనెదవు. ఇది పరసతులను కాంక్షించడి వారికి పట్టిడి నరకయాతన. నహి త్వమీదృశం కృత్వా తస్యాలీకం మహాత్మనః ధరితుం సఖ్యసి చిరం విషం పీత్వేవ నిర్ఘృణః. కసాయివాడవైన నీవు మహాత్ముడైన ఆ శ్రీరామునకు ఈ విధముగా అపకారము చేయుచున్నందున కాలకోట విషమును త్రాగిన వాని వలె మరణించుట తథ్యము. బద్ధస్త్వం కాలపాసేన దుర్నివారేణ రావణ క్వ గతో లప్స్యసే శర్మ భర్తుర్మమ మహాత్మనః
ఓ రావణ, నీవు నివారింప సఖ్యము కాని యమపాశముచే బంధింపబడితివి. మహాత్ముడైన శ్రీరామునకు భయపడుచు ఆయన నుండి తప్పించుకొనుటకై ఎక్కడికి వెళ్ళినా నీకు మనశ్శాంతి లభించును. నిమేషాంతర మాత్రేన వినాభ్రాత్ర మహావనే రాక్షస నిహతాయేన సహస్రాణి చతుర్దశ స కథం రాఘవో వీరః సర్వాస్త్ర కుశలో బలి నత్వాం హన్యాచ్చరైస్తీక్ష్ణై ఇష్టభార్యాపహారిణం. ఆనాడు దండకారణ్యమునందు తమ్ముని తోడు లేకుండగానే రాముడు ఒక్కడే కరుడు మొదలగు 14,000 మంది రాక్షస యోధులను ఒక్క నిమిషములో మట్టి గరిపించెను. వివిధములకు అస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరినవాడు మహావీరుడు బలశాలియు అయిన అట్టి శ్రీరాముడు అతని ప్రియ భార్యను అపహరించిన నిన్ను తన తీక్ష్ణమైన శరములచే చంపకుండా ఎట్లుండగలడు? ఏతచ్చాన్యచ్చ పరుషం వైదేహి రావణాంకగా భయశోక సమావిష్ట కరుణం విలలాపహ. రావణుని ఆధీనములో ఉండుటచే మిగుల భయశోకములకు లోనైన వైదేహి ఇట్లు వివిధములైన పరుషవచనములను పలుకుచూ అతిదీనముగా విలపించెను. తథా బృసార్తాం బహుచైవ భాషిణీం విలాపపూర్వం కరుణం చ భామినీం జహార పాపః కరుణం వివేష్టతి నృపాత్మజాం ఆగతగాత్ర వేపధుం. మిక్కిలి ఆర్తికిలోనైన సీతాదేవి విలపించుచు దైన్యముతో జాలిగొలుపునట్లు బహువిధములుగా వచించెను. అయినను ఆమె మాటలను లెక్కచేయక భయకంపితయై దయనీయముగా మెలికలు తిరుగుచున్న ఆ రాజకుమారిని ఆ పాపాత్ముడు తీసుకొని పోవుచునే ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే అరణ్యకాండే 53 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 73వ సర్గము.